నమస్కారం కృష్ణారావు గారు. ఐఆర్ టాక్స్కి పునఃస్వాగతం. అందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర క్యాబినెట్ కొలువు తీరడం జరిగింది. ఆ ప్రాసెస్ అనౌన్స్మెంటు ఇదంతా 2 గంటల పైగా జరిగింది. అంటే మేము టీవీ చూస్తుంటే మరి అక్కడ ఎంత టైం పట్టిందో తెలియదు. సరే, మోడీ గారు 3 పాయింట్ దీంట్లో మొత్తం అందరూ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అన్నీను ఎవరైతే ఇదివరకు ఆ పోర్ట్ఫోలియోస్ని చేసుకున్నారో వాళ్ళకే ఇవ్వడం, అంటే ఫైనాన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ, వీటన్నిటికీ సేమ్ వాళ్ళని చేయడం వలన ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లోనూ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళిక రచన చేసినటువంటి మోడీ గారికి సేమ్ టీం తీసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. అట్లాగే సమపాళ్లలో అందరికీను మరి పదవుల్ని పంచడం జరిగింది. అందరూ హ్యాపీగా ఉన్నారు, ఎక్సెప్ట్ మహారాష్ట్రలో శివసేన వాళ్ళు ఒకళ్ళు చేయడం. సో ఇంకా ఎవరినైనా కొంతమందిని చేర్చడానికి అవకాశం ఏమైనా ఉంటుందా, ఎలా పయనిస్తుంది? ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్, రేపు బీహార్లో కూడా ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మిగిలిన 2-3 రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్, ఈ మహారాష్ట్రలో కూడా ఐ థింక్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మోడీ గారి పరిపాలన ఎట్లా ఉంటుంది, రిఫార్మ్స్ ఎట్లా ఉంటాయి, మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డివిడెండ్ అనేది ఒక పెద్ద పెన్నిది, దాన్ని ఏ విధంగా ఏ సెక్టార్స్కి పంచుతారు అనేది చూడాలి. ఎందుకంటే ముఖ్యంగా మనం నిన్న చూసింది వ్యవసాయానికి కొంత, అట్లాగే హౌసింగ్ దానికి సపోర్ట్ చేయడానికి కొంత రిలీజ్ చేశారని చెప్పి సంతకాల్లో మనకు తెలిసింది. ఒకసారి మీ రిఫ్లెక్షన్స్ కొత్త క్యాబినెట్. ఒకటి, ఈ లెఫ్ట్ లిబరల్ మీడియా, ఈ లూటినస్ గ్యాంగు, అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందు మోడీకి మెజారిటీ రాదు, ఇండియా అలయన్స్ గెలుస్తుంది అంటూ ప్రచారం మొదలుపెట్టారు. సరే, అది కాగానే అది జరగలేదు. ఎన్డీఏ అలయన్స్ పవర్లోకి వస్తుంది. 400 అన్నాడు, 300 వచ్చింది. అదొక పెద్ద ఇష్యూ. అది కాగానే ఇది స్టేబుల్గా ఉండదు, ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు అనుకున్నటువంటివన్నీ ఆశాభంగాలు అవుతూ ఉన్నాయి. స్టేబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేశారు. దీంట్లో ఇంపార్టెంట్ కీలకమైన పోస్టులు ఉండేటటువంటి ఆ మిగిలిన పార్టీలకు ఇవ్వాల్సి వస్తుంది. అది ప్రాబ్లం అవుతుంది. అది కూడా సార్ట్అవుట్ చేసుకున్నారు. ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా ఉంది. మోడీ 3, మోడీ 2 కంటిన్యూయేషన్ అనేటటువంటి మెసేజ్ మాత్రం చాలా క్లియర్గా పంపించారు. రెండోది, కోయలిషన్ పార్ట్నర్స్తో పవర్ షేరింగ్ మీద ఒక ఫార్ములా ప్రకారం పోతున్నారనేది తెలుస్తున్నది. ఇన్ని సీట్లుంటే ఇన్ని మినిస్ట్రీలు, ఇది దాంట్లో ఏమి ఎక్సెప్షన్ చేయటం లేదు. ప్రఫుల్ పటేల్, అంతకుముందు నేను క్యాబినెట్ మినిస్టర్ను, నాకు క్యాబినెట్ ఇవ్వాలంటే నీకున్నవి 2-3 సీట్లు, దానికి వచ్చేది స్టేట్ మినిస్ట్రీయే, క్యాబినెట్ ఇవ్వమన్నారు, ఇవ్వలేదు. సిమిలర్లీ శివసేన ఇంకోటి కూడా ఇదవుతుంది. దానివల్ల ఫర్మ్ మెసేజ్ పోతూ ఉన్నది. కాబట్టి ఎవరు పెద్దగా ఎజిటేట్ చేయకపోలేదు. ఇక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు. రెండోది, రేపు మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికలకు వాళ్ళు వీళ్ళకెంత అవసరం, వీళ్ళు వాళ్ళకెంత అవసరం. కాబట్టి ఇప్పుడు వాళ్ళెవరు దీనిని ఈ అరేంజ్మెంట్ను ఇది చేస్తారని నేను అనుకోను. సో ఇది ఇట్లాగే గట్టిగానే కొనసాగేటటువంటి అవకాశం కల్పిస్తున్నది. 2 స్ట్రాంగ్ కోయలిషన్ పార్ట్నర్స్, తెలుగుదేశము, నితీష్ కుమార్, ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా, నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు గారు కూడా బోత్ ఆఫ్ దెమ్ చాలా స్ట్రాంగ్గా కమిట్మెంట్ ఇచ్చేశారు ఈ గవర్నమెంట్. ఎటొచ్చి ఈ గవర్నమెంట్కి ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే స్టేట్ ఎలక్షన్స్. ఇది అందుకని జమిలీ ఎన్నికలు అనేది ఒక తడవ మ్యాండేట్ ఇస్తే 5 ఏళ్ళు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పాలించే విధానం ఉండాలనేటటువంటి దానికోసమే జమిలీ ఎన్నికలు. ఈ తడం వీళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చి జరుగుండి ఉంటే బాగుండేది. జరగలేదు కాబట్టి జమిలీ ఎన్నికలు కష్టం కావచ్చు. కాబట్టి
ఇక సంవత్సరం మనం ఎలక్షన్లు చూస్తూ ఉంటాం. సంవత్సరం ఎలక్షన్లు ఈ ప్రభుత్వానికి టెస్టింగే అవుతాయి. ఇప్పుడు రేపు మహారాష్ట్ర గెలిచారనుకో మంచిదే, ఎక్కడైనా అది అటు ఇటు పోయిందనుకో అని అప్పుడు మొదలెడతారు. అది కాగానే వెస్ట్ బెంగాల్ ఉండొచ్చు, అది కాగానే మళ్ళీ ఇంకోటి, అది కాగానే యూపీ, అది మేజర్, ఇది 2 years ముందు వచ్చేస్తాయి. సో ఈ ఎలక్షన్స్ కొంత డీస్టెబిలైజింగ్ ఫ్యాక్టర్స్ కింద వర్క్ కావచ్చు. ఈ పొలిటికల్ మేనేజ్మెంట్ చాలా టైం తీసుకుంటుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎంత గట్టిగా ఈ కోయలేషన్ ముందుకు పోతుందని అనుకున్నా ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ ఫుల్ మెజారిటీ రానిదానికి ఉన్నాయి, కంటిన్యూ అవుతాయి. బట్ ఒకటి, అందరూ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మేనేజ్ చేసుకొని 5 years పోవచ్చు. అన్లెస్ ఈ స్టేట్ ఎలక్షన్స్లో ఎక్కడనో చోట 3-4 మేజర్ వాటిలో స్వీప్ వచ్చి చాలా అనుకూలంగా ఉన్నది పరిస్థితి అనేటటువంటి ఫీలింగ్కి వస్తే మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ పైన 5 years స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా. సో బోత్ ఆర్ ఏ పాసిబిలిటీ. సో లెట్ us hope ఈ 5 ఏళ్ళు సుస్థిర పరిపాలన ఉండి రిఫార్మ్స్ అన్నీ బాగా చేసి దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని బాగా అభివృద్ధి చేసి ప్రపంచంలో ఒక అగ్రరాజ్యం కింద నిలుపుతారని ఆశిద్దాం.